ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టాను. ఎక్కడ రహబోతు అని ఎక్కడైతే పేరు పెట్టాడో అక్కడ మనం అభివృద్ధి పొందుతాము. బాగా గమనించగలిగితే ఎందుకు రహబోతు దగ్గరే మనం అభివృద్ధి పొందాము అని చెప్పగలుగుతున్నాడు? దానికి ముందు 3 బావులు తవ్వాడు. అక్కడ ఏమున్నాయంటే సమస్యలు ఉన్నాయి. ఆ బావుల దగ్గర జగడాలు ఉన్నాయి. ఆ బావుల దగ్గర భక్తిహీనులు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తిహీనులకు దూరంగా ఉండాలి. అంటే వాళ్ళ ఆలోచనలకు దూరంగా ఉండాలి. చాలాసార్లు మనం భక్తిహీనుల ఆలోచనలతో కలిసిపోయి వారి వలె మనం ప్రవర్తిస్తూ వారు ఆలోచించినట్లే మనం ఆలోచించి ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను దీవించు అంట. మనం వారి ఆలోచనలకు దూరంగా వస్తే ఆటోమేటిక్గానే దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు ఆశీర్వాదం 100 అంతలు చూస్తాం. 100 అంతలుగా ఇస్సాకు దీవించబడ్డాడు. ఎలా అంటే అతడు ఫిలిస్తీన్లకు దూరంగా జరిగాడు, ఫిలిస్తీన్ల నుండి దూరం అయ్యాడు. అందుకని కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, భక్తిహీనులకు పాపాత్ములకు మనం దూరంగా ఉండాలి. అంటే వాళ్ళ ఆలోచనలకు మనం దూరం అవ్వగలిగితే, అందుకని వచ్చినట్టు యెహోవా మనకు ఎడం కలుగజేసి ఉన్నాడు. చూడండి, ఫిలిస్తీన్లకు ఎడమయ్యాడు, ఆశీర్వాదానికి దగ్గరయ్యాడు. ఫిలిస్తీన్ల ఆలోచనలకు జగడాలకు ఎడంగా జరిగాడు, దేవుని ఆశీర్వాదానికి దగ్గరయ్యాడు. మనం భక్తిహీనుల ఆలోచనలకు లేకపోతే లోక సంబంధమైన వాటికి దగ్గరగా జరిగి ప్రభువుకు దగ్గరగా ఉండమనుకుంటాం. అది పొరపాటు. అందుకని దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. ఎక్కడ మనం దీవించబడదుము, ఎక్కడ మనం అభివృద్ధి పొందుదుము, ఎక్కడ ఫిలిస్తీన్లు లేని చోట, జగడాలు లేని చోట. ఈరోజు ఎక్కడెక్కడో చిక్కుని పోతుంటాం. కొన్నిటి నుండి మనం వేరు కావడానికి ఇష్టపడం, చాలా కష్టపడుతుంటాం. అసలు కొన్నిటి నుండి మనం వేరుపడాలంటే కొందరు స్నేహితుల నుంచి వేరుపడలేం, కొందరు బంధువుల నుంచి వేరుపడలేం, కొందరు లోకస్తుల నుంచి మనం వేరు కాలేం. వాళ్ళ నుంచి వేరు కాకపోతే ఆశీర్వాదానికి మనం దగ్గర కాలేము. అందుకని అబ్రహాం జీవితం చూస్తే ఎప్పుడైతే లోతు నుండి వేరయ్యాడో దేవుని ఆశీర్వాదానికి దగ్గరయ్యాడు. లోతు నుండి వేరయ్యాడు, దేవుని ఆశీర్వాదానికి దగ్గరయ్యాడు. నలుదిక్కుల అబ్రహాము ఆశీర్వదింపబడినట్లు మనం చూస్తున్నాం. విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఆత్మీయంగా భౌతికంగా దీవించబడ్డాడు. అబ్రహాము యొక్క స్థాయి అందరూ కన్నులెత్తి చూడగలిగినంత స్థాయి ఎప్పుడు లోతు నుండి వేరయ్యాడు. ఎందుకు లోతు జీవితంలో ఎక్కడ బలిపీయడం లేదు. అందుకని లోతుకు దూరం అవడం అంటే లోతు ఆలోచనల నుండి దూరం కావాలి. ఈరోజు మనం ఎవరి ఆలోచనలకు దూరంగా ఉండలేకపోతున్నాం. భక్తిహీనుల ఆలోచనలు, పాపాత్ముల ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. కీర్తన 1:1లో దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వాళ్ళకు దూరంగా ఉండటం అంటే మనం వాళ్ళ నుండి వేరే దగ్గర దూరంగా ఇల్లు కట్టుకోవటం కాదు. వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు వేరుగా ఉండాలి. వాళ్ళ ఆలోచనలకు మనం దూరంగా జరగాలి. అప్పుడే ఆశీర్వాదానికి మనం దగ్గరవుతాం. అంతేకాదు, మనం యోనాతాను దావీదును చూస్తే ఇరువురు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎంత అంటే ఒకరికొకరు ప్రాణం పెట్టుకునే అంతగా దావీదు యోనాతాను హృదయాలు కలిసిపోయినాయి. ఒక మంచి భక్తుడితో యోనాతాను సహవాసమైతే చేశాడు, కానీ సౌలు ఆలోచనల నుంచి దూరం కాలేకపోయాడు, సౌలు నుండి వేరు కాలేకపోయాడు. అందుకనే మరణించాడు యోనాతాను. ఒక రాజు కావలసిన వాడు. సౌలు తర్వాత రాజు కావలసిన యోనాతాను ఎందుకు మరణించాడు అంటే సౌలు నుంచి వేరు కాలేకపోయాడు. ఒక మంచి వ్యక్తితో, దావీదు అనే ఒక మంచి వ్యక్తితో సహవాసం అయితే చేస్తున్నాడు, కానీ తన తండ్రి ఆలోచనలకు దూరంగా జరగలేకపోయాడు. అందుకే మరణించాడు. ఈరోజు మనం దేవుని బిడ్డలమే, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, వాక్యం చదువుతాం, కానీ కొన్నిటి నుంచి మనం వేరు కావడం లేదు. ఇస్సాకు ఫిలిస్తీన్లకు ఎడంగా జరిగాడు, దూరంగా జరిగాడు. యెహోవా మనకు ఎడం కలుగజేసి ఉన్నాడు. దీని విషయమై వారు జగడమాడలేదు కనుక జగడాలకు దూరంగా ఉండాలి, పాపాత్ములకు దూరంగా ఉండాలి, లోకస్తులకు దూరంగా ఉండాలి.
వాళ్ళ ఆలోచనలకు మన ఆలోచనలకు వేరుగా ఉండాలి. అప్పుడే మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. చాలాసార్లు పాపులతోనే వాళ్ళు ఆలోచించినట్లే మనం ఆలోచించి, వాళ్ళు జీవించినట్లు మనం జీవించి, వాళ్ళ నుండి వేరు కాలేక ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను దీవించు. నో, ఎలా దీవిస్తాడు? ఇక్కడ ఇస్సాకు మనం చూస్తే 100 దీవించబడ్డాడు. మనం ఇక్కడ చదువుకుంటే 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నాడు విత్తనం వేసి 100 ఫలము పొందాడు. ఆ తర్వాత ఇస్సాకును తోలివేసిన వాళ్ళు కూడా, అరే ఇస్సాకు ఇంత ఆశీర్వదింపబడ్డాడే, ఈ ఫిలిస్తీన్లు మళ్ళీ వచ్చి అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాం మేము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జగడాలకు దూరంగా ఉండాలి. మరి అట్లనే దుష్టుల ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. భక్తిహీనులకు దూరంగా ఉండాలి. దూరంగా ఉండడం అంటే గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళ ఆలోచనలకు దూరంగా జరగాలి. ఇప్పుడే దేవుని ఆశీర్వాదానికి మనం దగ్గర అవుతాం. ఇస్సాకు ఆశీర్వాదానికి కారణం తనంతట తానే వేరయ్యాడు, దూరంగా జరిగాడు. గొడవలు పెట్టుకోలేదు. నా శక్తి తెలుసా, నా బలం తెలుసా, నాకు సైన్యం ఉన్నది తెలుసా, యుద్ధం చేస్తా అని అనలేదు. ఇస్సాకు జీవితంలో సమాధానంగా వాళ్ళ బావి మాదంటే తీసుకోండి, ఓకే ఇచ్చేసాడు, దూరంగా వచ్చేసాడు. ఆ తర్వాత బావి తవ్వాడు, అద్భుతంగా నీళ్లు పడ్డాయి, రహబోతుని పేరు పెట్టాడు, దీవించబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళు అరే మనం తరివేసిన పొయ్యాడే, తీరా చూస్తే ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు, దీవించబడుతున్నాడు. ఇస్సాకును చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు మళ్ళీ ఇస్సాకును కలుసుకోవడానికి వస్తే ఈ చివరి వచనాల్లో వాళ్ళని పిలిచి అద్భుతంగా విందు చేసి పంపించాడు. ఇస్సాకు జీవితంలో శత్రువులను ప్రేమించే గుణం ఉంది. భక్తిహీనుల ఆలోచనలకు దూరమయ్యే మంచి మనస్సు ఉంది. జగడాలకు దూరంగా ఉండే ఒక మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటామో మనం కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అప్పుడు యెహోవా మనకు ఎడం కలిగజేసాడు. కనుక కొన్నిటి నుండి మనం ఎడం కాగలిగితే దేవుని ఆశీర్వాదానికి దగ్గర అవ్వగలుగుతాం. కనుక ఈ వాక్ వింటున్న మనం దుష్టుల ఆలోచనలకు, అట్లనే గొడవలకు, మరి పోరాటాలకు దూరంగా జరిగి సమాధానాన్ని కోరుకొని అందరినీ ప్రేమిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందదము గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.